అవి కూడా రెండు టీములు స్పాన్సర్ చేయడం జరిగింది. వారికి ఆఫీసర్స్ యూనియన్ తరఫున శ్రీకాకుళం కబడ్డీ అసోసియేషన్ తరఫున కుమార్ గారు మీరు ఎక్కడ వేదిక చూసుకుంటున్నాం. నేరగంట మార్పల్లి వాసులు వేదిక చూసుకోవచ్చున్నాం. కొండపాటి యోధుల సంఘం 71వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ దాదాపుగా తుదిదశకి చేరుకుంది. గ్రామ ప్రజలు 50 మంది సుదీర్ఘ ప్రాంతాల నుంచి చేసిన ప్రేక్షకులకు, వివిధ గ్రామాల నుంచి చేసిన క్రీడా అభిమానులకు, క్రీడాకారులకు ముఖ్య విజ్ఞప్తి, మరికొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా రమ్యంగా చాలా రసవంతంగా కొనసాగుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు క్రీడా ప్రాంగణంలో ఆశీర్వై మన ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి దిగ్విజయంగా ఘన విజయాన్ని అందిస్తారని కోరుచున్నాం. ఈ మ్యాచ్ అద్భుతమైన మ్యాచ్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీక్షించి ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. స్వాగతం, సుస్వాగతం. జేబీ యోజన సంఘ అధ్యక్షులు కెక్కల డ్రైవర్ గారికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆల్రెడీ 3 సెమీస్ వెళ్ళిపోయినాయి. వైజాగ్, విజయనగరం, జెస్సీ టీమ్ ఎందులో వెళ్ళింది. గెలిస్తే సెమీస్ 3 స్టార్. ఈ చల్లని సలామేలు ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి రమ్యంగా కబడ్డీ క్రీడా స్ఫూర్తితో 2 జట్లు తలపడుతున్నాయి. గొల్లవూరు వర్సెస్ బాడపల్లి. 2 టీములు వెల్ ప్లేడ్ బోత్ టీమ్ ప్లేయర్స్. ప్రేక్షకులంతా, క్రీడా అభిమానులంతా శ్రీ శ్రీ జగదీశ్వర ఆలయ క్రీడా ప్రాంగణానికి ఆశీర్వాదాలను విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన శ్రీకాకుళం జిల్లా కబడ్డీ శ్రీకాకుళం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు ఎల్ఎస్ బీసీ గారికి బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నా. అలాగే చెప్పిన వెంటనే సహకరించిన వంటి జిల్లా సెక్రటరీ చిరంజీవి మాస్టర్ గారికి ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నా. బొడ్డపాడు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గవర్నర్ శ్రీ ముడిపిండి కగేష్ గారు ఈ ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ కు 2000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీకాకుళం నుండి పార్వతీపురం బీసీఓ నుండి మా బీసీ గారు ఫోన్ చేసిన వెంటనే మ్యాటీలు అందించినటువంటి 2 షాప్ శాఖకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీను గారికి, కోచ్ కృష్ణ గారికి, అలాగే పార్వతీపురం డీసీఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్ని విధాలుగా మొదటి నుండి ఈ టోర్నమెంట్ స్థాయి సహకారాలు అందించిన శ్రీకాకుళం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మన ఉద్దానం బిడ్డ గవర్నర్ అప్పల స్వామి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గలూరు 4 బహారపల్లి 3 యూనిఫార్ ఆఫ్ గలూరు. అలాగే ఆల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. బొడ్డపాడు యువజన సంఘం 71వ ఆర్ట్స్ కోసం నిర్వహించాలని ఆలోచనతో ఆ క్రమంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించాలని కుటుంబాలతో ఏర్పడినటువంటి ఆలోచనకు బలపరిచిన అన్నమాన్ శ్రీ 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 జగదీశ్వర సంఘం సభ్యులకు విరాళాలు ప్రకటించిన విరాళ దాతలకు పేరు పేరున బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే అడగకుండా డొనేట్ చేసిన గౌరవ పెద్దలు, పలాస నియోజకవర్గ పెద్దలు, వీరభద్ర వాసులు, గౌరీలు నాడు తాతారావు గారికి ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే NS16 శ్రీ శ్రీ చిత్రపాలెం గుడి వరకు ప్రస్తుతం ఏర్పాటు చేసిన ప్లేయర్ శంకర్ బీటీ రోడ్ రావాలి. బీటీ రోడ్ కాంట్రాక్టర్ నారాయణ రెడ్డి గారు 25,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి మా బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే బాలు బిల్డర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆపరేటర్ కొత్త బాలరాజు గారు బొడ్డపాడు యువజన సంఘం వార్షికోత్సవ టీ-షర్ట్ 71వ వార్షికోత్సవ టీ-షర్ట్ 20,000 రూపాయలు విలువ గల టీ-షర్ట్ స్పాన్సర్ చేశారు. వారికి వారి కుటుంబానికి బొడ్డపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా బొడ్డపాడు ఏ టీం కబడ్డీ డ్రాస్ స్పాన్సర్డ్ బై సార్ జాగారావు శ్రీ సాయి కళ
కన్స్ట్రక్షన్స్, మంచి డిఫరెన్స్ కాదు డిఫెన్స్ కదా సార్, మంచి డిఫెన్స్. పిల్లలు అప్పుడే ఆడుతున్నట్టున్నారు. శ్రీ సాయి కన్స్ట్రక్షన్స్ ఆపరేటర్ గవర్నమెంట్ శ్రీ సాయి జోగారావు గారు 10,000 రూపాయల విలువ గల డ్రెస్సెస్ స్పాన్సర్ చేశారు. వారికి పట్టుపాడు యూత్ సంఘం అలాగే పట్టుపాడు బీటీ కబడ్డీ డ్రెస్ స్పాన్సర్ బై సెంట్రింగ్ కాంట్రాక్టర్ గవర్నమెంట్ శ్రీ కోనే లోకేష్ గారు 10,000 రూపాయల విలువ గల కబడ్డీ డ్రెస్ మామూలు చెప్పొచ్చు కదా, దెబ్బలను టిక్ చేస్తాను, బిహేవ్ చేస్తాను కదా. సూపర్ ట్యాగిల్ గాట్ బై బాణపల్లి, గుడ్ పర్ఫార్మెన్స్. అలాగే వజ్రపతి వాసులు సిఇఓ ఉప్పల్పల్లి వెంకట్ గారు సహాయం చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు మా యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బాబు జెస్సీ కబడ్డీ టీం ప్లేయర్ శంకర్ కె శంకర్ మైక్ ద్వారా రిపోర్ట్ చేయాలి. శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా మాకు ఒక 20,000 రూపాయలు సహాయం చేశారు. వారికి కూడా మా యువజన సంఘం తరఫున ప్రత్యేక సప్తగిరి బోర్వెల్స్ ఆపరేటర్ మేఘవరపు శ్రీను గారు 10,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి అలాగే దినదిన వారి వ్యాపార అభివృద్ధి పొందాలని బొడపాడు యువజన సంఘం తరఫున కోరుకుంటున్నాం. అలాగే మండలం టీడీపీ ఉపాధ్యక్షులు గవర్నర్ శ్రీ అర్సున్ ఉమామహేశ్వరరావు గారు 5,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొడపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభిమానం తెలియజేస్తున్నాం. అలాగే మా జువాలజీ లెక్చరర్ గవర్నర్ శ్రీ నంబాల కోదండ రామయ్య గారు రియల్ ఎస్టేట్ కాశీబొగ్గ వాస్తువులు, ఆయన ఈ కబడ్డీకి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు 10,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి అలాగే పలాస పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు గవర్నర్ శ్రీ దువ్వాడు శ్రీధర్ అలియాస్ బాబా గారు ఈ కబడ్డీ టోర్నమెంట్ 10,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొడపాడు అదేవిధంగా కృష్ణార్జున యువ సైన్యం గవర్నర్ శ్రీ పోచయేశ్వరరావు, గవర్నర్ శ్రీ కర్ణి రమణ ఇద్దరు బాబా బామర్దులు ఈ టోర్నమెంట్ కు 10,000 రూపాయలు విరాళంగా బహుకరించారు. వారికి వారి కుటుంబాలకు వడపాడు సంస్థకు ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నారు. అదేవిధంగా పలాస మండలం అండమాను వాసులు జగదీశ్వర్ సంఘం నుండి అలాగే వ్యక్తిగతంగా అన్ని విధాలుగా సహాయ సహకారం అందించిన సుమారుగా 1,00,000 రూపాయలు శ్రీ 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 జగదీశ్వర సంఘ సభ్యుల నుండి ఇండివిజువల్ గా డొనేషన్ అందించారు. అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వడపాడు యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభివృద్ధి తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ పుట్టు రామారావు
నాయనూరు ఆయన ద్వితీయ బహుమతి 30,000 రూపాయలు మరియు సీల్డ్ బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడులో సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సామాన లోహిత్ సిసిడబ్ల్యూసి డైరెక్టర్ మేనేజర్ ఆయన కూడా 10,000 రూపాయల విధంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు యువత సంఘం తరఫున క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. ప్రవాస వాస్తువులుగా అన్నవాళ్ళు ఏర్పాటు చేస్తున్న తమ్ముడు గేదెల ధర్మారావు, సన్నా గేదెల చిన్నారావు ఎలియస్ లావಣ್ణ, వారి ఏకైక కుమారుడు గేదెల ధర్మారావు 10,000 రూపాయల విధంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు యువత సంఘం అలాగే అండమాన్ శ్రీ 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 జగదీశ్వర సంఘం అధ్యక్షులు గౌనెల శ్రీ మద్దిలి శంకర్రావు గారు వ్యక్తిగతంగా 5,000 రూపాయల విధంగా బహుకరించారు. వారికి వారి కుటుంబానికి బొట్టపాడు యువత సంఘం తరఫున ప్రత్యేకమైన క్రీడాభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకొక లైక్ అపరంగా 1K ఫాలోవర్స్ అలాగే పరిగెడతాను ఎందుకు పక్క నిలబడి ఉంటాయి ప్లేస్ కూర్చొని పెడితే పైకి ఎత్తురా చెప్తున్నారు నలుగురు సూపర్ టైగర్ 3 వచ్చినాయి ఒకటే just one more lead by Galuru. తీరా ఒకసారి జడిస్తాడు, అలా వదిలేస్తే ఎత్తుకుని వెళ్తాడు. అవునా పోయింది వెనకపోతుంది. ఒకసారి టీమ్ 5 బోనస్లు ఎత్తున్నాడు అప్పుడే. ముగ్గురు కదరా, ముగ్గురు 4 ఎక్కువైపోయినాయి. 4 అది ఆల్రెడీ బౌలింగ్ అదే పోయి 6 మార్కులు. ఈసారి కాపర్ అవుతారా? అదే డిఫెన్స్ బాగుంది. మోస్ట్ డిఫెన్స్ రైట్ డిఫెన్స్
ఏంటి ఇప్పుడు రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ఇచ్చేసిన మందసా మండలం టీడీపీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ గౌరవ శ్రీ భావన దుర్యోధన్ గారికి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పలాస నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గౌరవ శ్రీ ముడిమించి నవీన్ కుమార్ గౌరవుడు లోకల్ బొండపాడు విలేజర్స్ రిక్వెస్ట్ దయచేసి మీరు గౌరవించి మనకు విధిలో పాల్గొనండి. మూడు ఎక్కువరా ఇదే రైడ్ ఇదే డిసైడ్ రైడ్ మూడు ఎక్కువ సక్సెస్ అయిపోద్ది లేకపోతే పరిగెడికి కూడా వేస్తాం. అలాగే ప్రవాస వాసులు మూడు సూపర్ ట్యాగ్లు 2 బోనస్ 8 మార్కులు అయిపోయాయి. 5 ఎక్కువ అయిపోయింది. గౌరవులు 16 బారపల్లి 11 గౌరవులు 16 11 గౌరవులు 9 నిమిషాలు ఉంది. చాలా టైం ఉంది. కోర్టు ఇవ్వకూడదు అన్నిపోయిన 6 రావలేదు ఫస్ట్ అన్నమాన వాసులు మంచి తాతరావు గారికి స్వాగతం చెప్తున్నాం. అలాగే గుట్టు పాప అన్నమాన వాసులు అలాగే పోతలపై పాఠాలు ఎక్కడున్నా మీకు చెప్పిన పని చెప్పిన వీధిలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. పోతలపై మన టీం అందించిన పాయింట్ రాదు సరే. గుట్టు పాపారావు అన్నమా పోతలపల్లి బాలరాజు చెప్పలేదు 8 నిమిషాలు ఆట ఉన్నది. అవునా రే అవునా 7 నిమిషాలు ఉన్నది ఏట అవదు. ఇచ్చానని వెళ్ళి రాస్తాను. సేలపల్లోకి వెళ్ళి కూడా ఒకటి ఇచ్చాడు. వీడికి వదిలిరా ఒక రైడ్ వచ్చినప్పుడు కొంచెం ముందు పోతాయి కదా 3 అని వస్తాయి కదా పావన సక్సెస్ అయ్యేస్తున్నా నీదే ఎందుకు దెంగేసింది వెనక్కి వెనక్కి చేయండి. సడన్గా దిగుతారు ఎంటర్ తగ్గ రాష్ట్రస్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఫస్ట్ ప్రైజ్ లాస్ట్ 5 minutes స్కోర్ చెప్పండి.
లాస్ట్ 5 minutes. బలూరు 18, మహాపల్లి 11. చెప్పిన ఎర్రి పాపడు ఎందాలు పెట్టి చెప్తాను జంగ ఏ బోనస్ ముందే ఇచ్చినట్టు నాయన అంత నీట్గా ఎత్తి బయటకు వచ్చి రావనాడు కొద్దిలో వారికి మా యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పావనాడు కొద్దిలరా రే ఇడికేట్ పట్ల గ్యాస్ దూరే మీద దూరే బయట ఇంకేడికి వెళ్ళిపోతా బావునా రే బావునా బావును సిద్ధార్థ వదిలేడు ఎత్తాడు ఎవడరా బాబు తిన్నగేస్తున్నావు టైం ఆపేసాను లేరా తమ్ముడు అవునా వదిలిరా ఇప్పుడు అయ్యా అబ్బాయి ఎవడ్రైడు మాటలాగా ఆటకు దీనికి వచ్చే ముద్దిన నిలబడి ఉంటా కనమాడుతా అంత కదరా ఇరవై 16 రా ఒకటి ఒకటి 17 20 అయిపోయింది 2 నిమిషాలు ఉంది 20 10 ఇక్కడ ఇద్దరు ఉన్నారు తీసుకోండి
1 minute పోరాడికి తోలాల్సింది కదా బెంగడికి ఆల్రెడీ తోలు తగ్గొట్టడు బోనస్ ఈరే మనగవుతాను సౌరల్లాగా ఇచ్చేయగలరు కాపట్ల అడనుకున్నాడు ఈడు అనుకున్నాడు టైం ఉన్నది